రాముణ్ణి నిద్రపరచాలి. అందుకని నిద్రాదేవత ఆవాహన చేస్తున్నామమ్మా. సర్వభూతానాం విరూపాక్షిరేశాంతే ఆగచ్చంబర విభూషితే ఆగచ్చ సహసాగస్త్ర సుప్తిం సంసారమోహిని సుస్వప్న సంసారేకాంతమానసే ధ్యాయామి పృథివ్యాత్మకం గంధం పరికల్పయామి బ్రహ్మాకాశాత్మకం పుష్పం పరికల్పయామి యం వాయుదత్మాత్మ రూపం పరికల్పయామి బ్రహ్మాయువాత్మకం రూపం పరికల్పయామి బ్రహ్మణ్యాత్మకం దీపం పరికల్పయామి బ్రహ్మృతాత్మకం అమృత నైవేద్యం సమర్పయామి. చెప్పండి. ధ్యాయామి దీపం దర్శయామి. చెప్పండి. దీపం ధూపదీపానంతరం శుద్ధ మధ్య మధ్య పానీయం సమర్పయామి. కాయం ఇది మరు నిముషములో మటుమాయం ఓ నీ నామముకటే నిత్యమురా నీ రూప తనవారెవరు పరమ తనవారెవరు పరవారెవరు తనుమురాలితే తదుపరి ఎవరు గలదు ఇల్లాలు మిగలదు నాదనుకున్నది ఏది మిగలదు చివరకు బ్రతుకే ధన్యం ఓరా సత్యమురా నిలువదు నిలువదు ఈ కాయం విధి మరు నిముషములు మటుమాయం కోటముందు తల్పుదు సురామణి కృతాంతబింబదూర జలహర కోడోరి రాజదేవహేశ గోపదీక్షద కపూర మంగళారది శ్రీగంధ సగితి సర్పాధినాథహార వరద సార్వశంకర హర సార్వశంకర శివ సార్వశంకర కింద పెట్టుకోండి. కింద పెట్టేసండి. భగవానికి బజరంగ బలి వీర హనుమానికి రాజా రామచంద్ర భగవానికి సీతామాతాకి లక్ష్మణ భగవానికి జయస్తంభ భగవానికి బజరంగ బలి హనుమాన్ నమస్కరోమి. సరే మరి కొడుక నేను లక్ష్మణుడు ఏడుస్తావా అంటే మాట్లాడతాడమ్మ కొడుకు. 2 సార్లు అడిగాడు, 3 సార్లు అడిగాడు, మాట్లాడతలేదు. తల్లి కోపం వచ్చింది. ఏంద్రా ఇంత కష్టపడి పెంచిందో నిన్ను 30 సంవత్సరాల దాకా పెంచి 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 చేతులు కాళ్ళు అన్ని పోయినాయినా కనీసం నా గురించి ఏడవా అని చెప్పేసి అంటాడు. అప్పుడు మాట్లాడమ్మా. పక్క భార్య వచ్చి అంటుంది, ఏంద్రా సమాధానం చెప్పు, ఏం పుట్టిందా నీకు అంటే అప్పుడు చెప్తాడమ్మా, అమ్మా నేను అలాంటి కొడుకుని కాదమ్మా, పోయిన తర్వాత ఏడ్చేటటువంటి కొడుకుని కాదు నేను. ఒకటి నువ్వైతే నేను ఏడ్చినానుకో నీకేమైనా కనబడుతుందా? కనబడదు కదా. నేను ఏడ్చినా నవ్వేది ఒకటి. కాబట్టి అట్లాంటి కొడుకుని కాదమ్మా, నువ్వు బతుకున్నప్పుడే నిన్ను ఏడవకుండా చూసుకుంటా అనేటువంటి కొడుకును అన్నానమ్మా. అట్లా ఉండాలమ్మా కొడుకులు. ఈ కాలంలో నేను తప్ప అమ్మా, నేను ఆడవాళ్ళని బాగా గౌరవిస్తానమ్మా. ఎందుకంటే నాకు తల్లి ఉంది, పిల్లలు ఇద్దరు ఉన్నారమ్మా, ఇద్దరిని గౌరవిస్తాను. అందరు అంటారు ఆడవాళ్ళ కష్టం అంటారు, కానీ నిజంగా ఆడవాళ్ళ కష్టం కాదమ్మా, మగవాడికే కష్టం. ఎందుకంటే తల్లిని చూడండి, పిల్లల్ని చూడాలి. తల్లి చెప్పిన వాడికి తల్లి కోపం వస్తుంది, పిల్లలు చెప్పిన పిల్లలు మా కోపం వస్తుంది. కాబట్టి ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా దయచేసి కోడలు చిన్నవాళ్ళు చెప్పుకున్న కోడళ్ళు మీ అత్త ఎట్లా చూసుకోవాలంటే మీ తల్లిదండ్రులను ఎట్లా చూసుకున్నారో అట్లా చూసుకోండి అమ్మా. అట్లాగే ముసలివాళ్ళు చెప్తున్నాను, నీ బిడ్డలు ఎట్లా చూసుకుంటారు అట్లా కూడా చూసుకుంటే ఏ టెన్షన్ ఏ కొట్టాడు ఉండవమ్మా. మనం బతికేదే 100 సంవత్సరాలు మనకి దేవుడు ఇచ్చాడు. 100 సంవత్సరాలు మనం బతకమ్మా, 60 సంవత్సరాలమ్మా. 60 సంవత్సరాలు 20 సంవత్సరాలు పిల్లలకే పోతుంది. కాబట్టి ఉన్న 40 సంవత్సరాల్లో ప్రశాంతంగా బతకడానికి దయచేసి ప్రేమను పెంచుకొని ప్రయత్నం చేయండి అమ్మా. ఒకళ్ళొకళ్ళు ప్రేమను పెంచుకొని బతకండి. ఎటువంటి పరిస్థితుల్లో కొట్లాటలు వద్దమ్మా. ఏమి కొట్లాటల్లో ఏమి రాదమ్మా. ప్రతి మనిషి పుట్టినవాడు చచ్చిపోతాడమ్మా కంపల్సరీ. ముందో వెనుకనో వచ్చినప్పుడు ఏమి తీసుకొని రాడు,
పోయేటప్పుడు ఏమి తీసుకొని పోడు, మధ్యలోనే ఇదంతా అనుభవిస్తున్నాము. అనుభవించే కొంత సమయం అన్నా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఒక చిన్న విషయం ఏంటంటే అత్తకు చెప్తున్నాను, అత్తకు, అమ్మ మీ కొడుకు పెళ్లి చేశారు, అయిపోయింది, మీ పని అయిపోయింది, వదిలేయండి వాళ్ళని, కొడుకుని కోడల్ని వదిలేయండి. 14 వేలు పెట్టిందనుకోండి అత్త ఖచ్చితంగా అత్త తిరుగుతుంది. అత్త చేయకండి దయచేసి. ఏదైనా కష్టం వస్తే మాత్రమే అప్పుడు కొడుకు కోడలు మాత్రం మందలించండి, కానీ అంతవరకు మీరు పట్టించుకోవద్దమ్మా. మన శాస్త్రం చెప్పబడింది 60 ఏళ్ళు వచ్చినాయి అంటే ఖచ్చితంగా సన్యాసం పుచ్చుకోవాలని చెప్పేసి. మనం కాదు, రాజు కూడా పుచ్చుకున్నారు సన్యాసం. మనకు కూడా 60 ఏళ్ళు వచ్చినాయి అంటే ఏం చేయాలి? సన్యాసం పుచ్చుకోవాలి. సన్యాసం పుచ్చుకోండి, బయట అడుగులో పోవడం కాదు, ఇంట్లోనే ఉండి ప్రశాంతంగా ఉండి కొడుకు కోడలు పెట్టినటువంటి తిని తీసుకుపోవాలి. అది వెయ్యండి అమ్మా, ఏ ఇబ్బంది ఉండమ్మా. దయచేసి ఆ విషయాన్ని గమనించి ఆడవాళ్ళు మీరు చేస్తేనే ఏదైనా సాధ్యం అవుతుందమ్మా. వాళ్ళు మగవాడు ఎన్ని చేసినా ఎవరిమ్మా కూర్చోండి, ఆడది ఒక అది అవుతుంది. అయ్యా మీరు తర్వాత కూర్చోండి, అందరికీ పిల్లలు నేర్పించండి పక్కన ప్రేమగా. మొన్న విషయం జరిగిందమ్మా, మన నిజామాబాద్ జరిగింది. పెళ్లి కూతురు ఇంటికి పెళ్లి కూతురు పోతారు కదా, అబ్బాయిలు తల్లిదండ్రులు పోయిన తర్వాత అందరూ చూసుకున్నారు. ఈ మధ్య కొత్త ఏమొచ్చింది మాట్లాడుకుంటారు కదా, పిల్లగాడు మాట్లాడుకుంటే ఆయన ఏమన్నా చెప్తానా, అమ్మాయి ఇగో పెళ్లి రాగానే మనం వేరే కాపురం పెడదాం, సరే పెడదాం వేరే కాపురం, కానీ మన ఇంటికి మాత్రం ఈ తల్లిదండ్రులు రావద్దు, నీకు ఇష్టమైతే చల్లగలిపో కానీ నువ్వు రావద్దు. ఇగో ఇట్లా ఇప్పుడు ఉన్నటువంటి ఆడపిల్లలు అందరూ దయచేసి కొంతమంది ఉన్నారు, అట్లా రావద్దమ్మా. నేర్పండి పిల్లలు, తల్లిదండ్రులు అందరూ ఉంటేనే అది బలం ఉంటుందమ్మా. ఇప్పుడు అందరూ సాకే జాబ్ చేస్తున్నారు, పెళ్ళాం పోతుంది, భర్త ఉత్తర పోతున్నారు. ఇంట్లో పిల్లలు చూసే వాటి ఎవరికి ఉంటుంది అంటే అత్త ఉంటుందమ్మా, మామది ఉంటుంది. అప్పుడు ఆ విషయం దేవకి గర్భంబున కృష్ణావతారమై జన్మించెను. రామ రఘురామలాలి మా పాలి సీతా సమేతలాలి. హరి రామ లాలి పరమానంద రామ గోవింద ఓం రాత్రే వ్యాఖ్యాయ దేవపుత్రా దేవ్యా అక్షరే దేవతో దేవ్యో పుత్రాః జ్యోతిషాపాదతే తవాః జగస్వసానస్తోషదం దేవ్యాయతే అపేతుహాసదే తవాః స్థానోచ్చేస్యామయమ్నిదే యామన్నవిక్ష్మహే వృక్షేణ వసతిం వనః నిశ్చేన సచ్చిదధ్యః యావయా వృక్షామృగో యమయస్తే నమో మే తథాగస్వగాభ ఉపపాపే విశత్తవ కృష్ణం వ్యక్తమస్తివ ఉషవే ప్రయాతయ ఉపదేవాయ వాగరమునేశ్వర వివర్తిమః తాత్రిస్తోన్న జిజ్ఞుషే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళు ఇచ్చారు, యాగశాల దగ్గర నుంచి అందరూ ఇచ్చేసారు. ఇటు వచ్చేయండి, అందరికి వచ్చేసేయండి, బయటకు వచ్చేసేయండి. అడుకోవచ్చు, ఎవరు పోవచ్చు, ఎవరు కూడా లోపల పోవచ్చు, వీళ్ళందరూ వచ్చేసారు. బయటకు వచ్చేసేయండి, అందరూ మీరందరూ చూడండి, బయటకు రండి. యాగశాల దగ్గరికి ఎవరు పోకూడదు, బయటకు వచ్చేసేయండి. రావాలమ్మా, మీ దగ్గర నేను మిగతా వాళ్ళు వచ్చేసేయండి. రండి, వచ్చేసేయండి అమ్మా, వచ్చేసేయండి. అక్కడ ఏముండదు, కాబట్టి మీ అందరూ చెప్పిన మాటను చక్కగా వినండి.
భజనాది భక్తి భజన ఓ నారామయ్యాది ముక్తి భజన ఓ నారామయ్య దేవల్లే దే భజనాది చెక్క భజన ఓ నా సీతమ్మ అది గజ్జల భజన ఓ నా సీతమ్మ భజనలు బాకీలు చేతులు నిలబడ్డారు. బాకీ చేస్తాం మాట్లాడద్దు కొంచెం. శ్రీరామ రామ శ్రీరామ జయ రామ జయ జయ 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 రామ రఘుపతి రాఘవ రాజా రామ రఘుపతి రాఘవ రాజా రామ రఘుపతి రాఘవ రాజా రామ రఘుపతి రాఘవ రాజా రామ पतित पावन सीताराम पतित पावन सीताराम पतित पावन सीताराम पतित पावन सीताराम सुंदर विग्रह मेघश्याम सुंदर विग्रह मेघश्याम सुंदर विग्रह मेघश्याम गंगा तुलसी शालिग्राम गंगा तुलसी शालिग्राम गंगा तुलसी शालिग्राम गंगा तुलसी शालिग्राम रघुपति
रघुपति राघव राजा राम पतित पावन सीताराम सुंदर विग्रह मेघश्याम गंगा तुलसी शालिग्राम श्री राम जय जय रामा श्री राम जय जय रामा हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर शिव शिव शंकर हर हर शंकर भोला शंकर हर हर शंकर वेमुरवाड़ा शंकर हर हर शंकर काशी शंकर श्रीशैल शंकर हर हर शंकर जय जय शंकर राजा रामचंद्र भगवान की पवन सुत हनुमान की भोला शंकर की पार्वती माता की डायरेक्ट करो అందులో తెప్పించుకున్నా ఒక్కొక్కరికి కూర్చో వాగర్తో వాగర్తో ప్రసిద్ధి జగతైకర వందే పార్వతీ పరమేశ్వరు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थित नमस्तस्यै 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 नमो नमः रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि हंपी क्षेत्राधिपति विरूपाक्ष स्वामी वारिकी అమ్మవారు కంపాదేవి అమ్మవారు భువనేశ్వరి దేవి త్రిమూర్తి అవతార స్వరూప దత్తాత్రేయ స్వామి వారితో పాటు ఈ యొక్క గ్రామంలో మనం ఇక కొద్దిగా సమయంలో ప్రతిష్టాపన చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి రామచంద్ర స్వామి సీతా అమ్మవారు లక్ష్మణ ఆంజనేయ స్వామి వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి కేదారానంద స్వామి వారికి నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి యావత్ మంది ఋత్వికులకు కార్యకర్తలకు భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీర్వచనాలు. ఎట్లా అనిపిస్తుంది దేవాలయం అంటే? రావాలి, కోరికలు చెప్పుకోవాలి, ఆ కోరికలు తీసుకొని పోవాలి. ఇంతేనా? ఇంకేమన్నా అంతేనా? కాదన్న వాళ్ళ చేతులు ఎత్తండి. కాదు అని నేను అంటాను. దేవాలయం అంటే కోరికలు తీర్చేయడానికి కేంద్రం కాదు, ఏటీఎం సెంటర్ కాదు. గుర్తుపెట్టుకోండి, ఏటీఎం సెంటర్ ఉందా మీ ఊర్లో? లేదా? పెట్టమని చెప్పండి. ఏటీఎం సెంటర్కి పోయిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? మస్తు మంది ఉంటారు. ఏం చేస్తారు? ఏటీఎం సెంటర్ పోయి కార్డు పెడతారు. నేనైతే పోలేదు, నాకు తెలియదు కానీ చెప్తారు అంతే. అంటాం నంబర్ నొక్కుతారు, ఎన్ని డబ్బులు కావాలి, పిన్ కోడ్ నొక్కితే ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి, రాళ్ళు వస్తాయి. అది కాదు గుడి అంటే. దేవాలయం అంటే మానవుడిగా జన్మించి ఎట్లా మనిషిలాగా బతకాలి, దైవత్వాన్ని ఎట్లా సాధన చేయడం కోసం ఒక కేంద్రం. ఇది మార్గం చూపించే కేంద్రం. ఎట్లా అయితే బడికి పోయినప్పుడు మనకి ఏది మంచి ఏది చెడు
అని జ్ఞానాన్ని ఇస్తారో అట్లా దేవాలయం కూడా మనము ఎట్లా వెళ్ళాలి ముందుకి. అమ్మ 2 మైకులు నా దగ్గర, ఒక మైక్ కాదు నీకే కదా మాట్లాడేటోళ్ళు ఇక్కడికి రండి, 2 మైకులు మాట్లాడండి. మనకు అర్థం కాలే దేవాలయం యొక్క శక్తి. దుబాయ్కి ఎంతమంది పోయి చేతులు ఎత్తండి కానీ పోయినప్పుడు మిమ్మల్ని చెక్ చేస్తారు కదా, అక్కడ మొత్తం చెక్ చేస్తారు, బ్యాగులు చెక్ చేస్తారు, మన జోబులు అన్నీ చెక్ చేస్తారు. ఒకప్పుడు మనం పోయిన తర్వాత చెక్ చేస్తే మన దేవుడు ఫోటో దొరికితే ఏం చేసేది ఆ దేశంలో? జైల్లో పెట్టే దేశం అది, పడేయడం కాదు. వాళ్ళకు అర్థమైంది ఇప్పుడు దేవాలయం యొక్క శక్తి ఏమిటో. మీ దేవాలయం ఎంత స్థలంలో ఉంది ఇప్పుడు? ఇది అరెకరం ఉందా? 1/4 ఎకరం ఉంటుందేమో. కానీ వాళ్ళకి దేవాలయం యొక్క శక్తి అర్థమయ్యి ఇప్పుడు వాళ్ళకి అన్నీ ఉన్నాయి. ఏ భోగాలంటే ఆ భోగాలు ఉన్నాయి. వాళ్ళు తక్కువ ఉంది వాళ్ళ దగ్గర పైసా, ఏమి కావాలంటే వస్తుంది. ఇంకా ఏం చేస్తున్నారు ఇప్పుడు? సముద్రంలోనే ద్వీపాలు కట్టుకుంటున్నారు తీసుకొని, చూసారా? స్థలం సరిపోక అన్ని సుఖాలు ఉన్నాయి వాళ్ళకి, కానీ మనశ్శాంతి లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు? 1 ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, 10 ఎకరాలు కాదు, 20 ఎకరాలు కాదు, ఏకంగా 26 ఎకరాలు. ఎన్ని ఎకరాలు? 26 ఎకరాల్లో గొప్ప దేవాలయాన్ని నిర్మాణం చేసుకున్నారంటే ఎవరికి అర్థమైంది దేవాలయం శక్తి? ఆలోచించలేదు. ఏ దేశంలో అయితే దేవుడు ఫోటో కూడా రాని దేశంలో గుడి కట్టుకోవాలంటే ఎవరికి అర్థమైన దేవాలయం యొక్క శక్తి? అటువంటిది దేవాలయం. ఏం చేయాలి? దేవాలయానికి వచ్చి కూర్చుంటే చాలు, మీరు ఏమి చేయక్కర్లేదు. ఎట్లాగంటే దేవాలయంలో మనం ప్రతిష్ఠించినప్పుడు నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఎన్ని మంత్రాల ద్వారా శక్తిని ఛార్జింగ్ చేస్తున్నారు. కొత్త మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ చేసుకున్నట్టు సిమ్ కార్డు పెడతాం ఇప్పుడు, అదే యంత్రం. ఆ తర్వాత టవర్ పైన శిఖరం. అమ్మ ముచ్చట్లు పెట్టద్దు నాయన, కూర్చోండి ఒక 5 నిమిషాలు. అట్లా దేవాలయంలో మనం చాలా చోట్ల వినింటాం. ఒక ఆయన శ్రీశైలం పోయి పడుకున్నాడంట. యాదగిరిగుట్టకి వెళ్ళి పడుకున్నప్పుడు, తిరుపతి వెళ్ళి పడుకున్నప్పుడు ఆయన కళలో భగవంతుడు వచ్చి, నేను పాము పుట్టలో ఉన్నాను, చెరువులో ఉన్నాను, భూమిలో ఉన్నాను, పొలంలో ఉన్నాను, నన్ను తీసి ప్రతిష్ఠ చేయమని చెప్పి రాలేదు ఆయనకి సూచనలు. చాలా చూసాక పేపర్లలో వాటిల్లో. ఎట్లా వచ్చింది ఆయనగా సూచన? క్షేత్రం అంటే శక్తితో కూడినటువంటి క్షేత్రం, గుర్తుపెట్టుకోండి. అక్కడ వెళ్ళినప్పుడు మనకి కొన్ని మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. దేవాలయం కూడా అటువంటి దాంట్లో ఒకటి. చిన్నది కావచ్చు దేవాలయం, పెద్దది దేవాలయం కావచ్చు. ఏ దేవాలయం కూర్చోండి చాలు, ఆ మూర్తుల నుంచి కొన్ని సిగ్నల్స్, కొన్ని సూచనలు వస్తుంటాయి. దాన్ని మనం పట్టుకొని వెళ్తే ఖచ్చితంగా మన జీవితం ధన్యమవుతుంది. కాళిదాస్ కథ విన్నారా? అమ్మవారు జ్ఞానవేద రాసింది. ఆయన ఇట్లా రాసింది. ఆయన ఎంత మూర్ఖుడు అంటే చెట్టు మీద కూర్చున్నాడు కొమ్మ, ఆ కొమ్మని నరుక్కుంటున్నాడంట. ఉంటాడా పైన? నరుక్కుంటే ఏమవుతాడు? అటువంటి మూర్ఖుడు. కానీ అమ్మవారికి వల్ల అమ్మవారి ఏమయ్యాడు? కాళిదాస్ మహాకవి అయ్యాడు. అది దేవాలయం. ఏమక్కర్లేదు. భగవంతుని మనం కోరాల్సింది మాకు మంచి బుద్ధిని ప్రసాదించంటే చాలు, అన్నీ వచ్చినట్టు. ఇంకా చెప్తా, ఒక శిల్పి దగ్గరికి వెళ్ళాడు ఒక వ్యక్తి. ఒక మంచిగా సుందరంగా అక్కడ విగ్రహాన్ని తయారు చేశాడు శిల్పి. ఆయన పని అదే కదా. ఆ వచ్చిన వ్యక్తి అడిగాడు, బా ఇంత ముద్దుగా చేసావు నాన్న ఈ యొక్క శిల్పాన్ని అంటే, ఆ శిల్పి ఏమన్నాడంటే, నేను ఏమి చేయలేదండి, కానీ ఇంకో రాయి చూపించాడు. ఈ రాయిలో ఏదైతే పనికిరాని ఉన్నదో అది నేను తీసేశాను అన్నాడు. అప్పుడు ఏమైంది? అది తీసేస్తే. అట్లనే మనం కూడా గుడికి వచ్చినప్పుడు మనలో పిచ్చి పిచ్చి ఆలోచనలు కొన్ని ఉంటుంటాయి. అవన్నీ మెల్లగా దూరం పెట్టు. చెడిపోతే మిగిలేదేమిటి మనకి? అంతే. అది దేవాలయం శక్తి. ముఖ్యంగా పిల్లలకి
జ్ఞాపక శక్తి పెరుగుతుంది గ్యారెంటీ. దీనికి మందులు లేవు. డాక్టర్ దగ్గర పోండి. నిజామాబాద్లో చాలా మంది ఉన్నారు, హైదరాబాద్లో చాలా మంది డాక్టర్ ఉన్నారు. డాక్టర్ గారండి 1 కోటి రూపాయలు ఇస్తా. ఎంత ఇస్తా? ఇస్తారా? ఇవ్వండి, ఏం కాదు, మీ పిల్లలకి మంచిగా. 1 పావు కిలో జ్ఞానం ఇవ్వండి, 250 గ్రామ్ జ్ఞానం ఇవ్వండి. జ్ఞాపక శక్తి మంది ఇస్తారా? ఇస్తారా? ప్రపంచంలో లేదు, కానీ గుడికి వస్తే ఖచ్చితంగా పెరుగుతుంది. 1 పైసా ఖర్చు లేదు. అటువంటిది దేవాలయం. ఏకాగ్రత, బడికి పోతారు, ఏకాగ్రత ఉండదు, ఎక్కడో పోతుంది మనకి. అది కూడా వస్తుంది దేవాలయానికి వస్తే. అటువంటిది దేవాలయం. అటువంటి దేవాలయాన్ని మనం రకరకాల మూర్తులతో పెట్టుకుంటుంటాం. రామాలయం అని, శివాలయం అని, కృష్ణాలయం అని, దత్తాత్రేయాలయం అని. ఏదైనా కానీ ఆ శక్తి ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జిలేబీ ఆకారం వేరే కదా, మైసూర్ పాక్ ఆకారం ఒకటిలాగా ఉంటుందా? జిలేబీ ఆకారం లాగా. గులాబ్ జామున్, చీర, అన్ని ఆకారాలు వేరే కదా. కానీ నోట్లో పెట్టిన తర్వాత ఏం తెలుస్తుంది మనకి? జిలేబీ అని తెలుస్తుంది. అదేమన్నా అట్లనే ఎక్కడికి పోయినా ప్రపంచంలో మన దేవాలయంలో ప్రతిష్ఠిన మూర్తులకి శక్తి ఒకటే గుర్తుపెట్టుకుంది. దాన్ని మనం గుర్తుపెట్టుకుని దేవాలయానికి వచ్చి ప్రశాంతంగా కూర్చుంటే, కళ్ళు మూసుకొని ఆ మూర్తులలో వచ్చేటువంటి విషయాన్ని మనం గమనించినట్టయితే ఖచ్చితంగా మన జీవితం ధన్యమవుతుంది. ఇదే ఈరోజు పాశ్చాత్య దేశాల వాళ్ళకి అర్థమవుతున్నది. వాళ్ళు మన ధర్మాన్ని ఆచరణ చేయడం చాలా మంది ఇప్పుడు మన వైపు చూస్తున్నారు. ఇంకా ఎక్కువ కావాలి. ఎందుకు మనం ఏం కోరుకుంటాం? సర్వే జన, అందరూ బాగుండాలి. అందులో ఎప్పుడు చేస్తున్నది? మనము చేస్తున్నది వాడికి మంచిది అనిపిస్తే వాడు చేస్తాడు. మీరు పొద్దున త్వరగా లేవండి, మీరు ఆరోగ్యంగా ఉంటే మీ పిల్లలు త్వరగా లేస్తారు. మీరు ఎప్పుడో లేస్తారు అనుకోండి, మీ తలకాయ నొప్పి, మోకాళ్ళు నొప్పులు, పొట్ట నొప్పి వచ్చింది అనుకోండి, మీ పిల్లలు చేస్తారా? అమ్మో, ఏం లేవా. మీరు ఆచరణ చేసింది వాళ్ళకి మంచిగా అనిపిస్తే వాళ్ళు దాన్ని ఆచరణ చేస్తారు. అట్లనే ప్రపంచంలో మన యొక్క ధర్మాన్ని మనం ఆచరణ చేస్తూ మన యొక్క మార్పును చూసి వాళ్ళు కూడా తయారవుతారు. చాలా మంది మీ గ్రామంలో మాలలు వేసుకుంటారు. ఏం మాలలు వేసుకుంటారు? అయ్యప్ప మాల, ఇంకా దుర్గా మాల, ఇంకా హనుమాన్ మాల, ఇంకా అంతే. శివమాల వేసుకోరా? ఎందుకు వేసుకోవాలి? అయిపోమా మీద శివమాల వేసుకుంటే శ్మశానం ఉండాలి పోయి, ఇంట్లో కాదు ఉండేది కదా. భయమేమో. ఏ మాల వేసుకున్నా ఆ మాలలో ఉన్న రోజులే పాటించడం కాకుండా మాల తీసిన తర్వాత కూడా నియమాలు పాటించినట్టయితే వేరే వాళ్ళు కూడా మీ మార్పును చూసి వాళ్ళు వేసుకుంటారు. అప్పుడు మెల్లమెల్లగా ఈ యొక్క దీక్షలో ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇది కావాలి. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నదనుకోండి, లాభం లేదు. ఇది దేవాలయం యొక్క శక్తి, దీక్షల యొక్క శక్తి. మన ఆచరణ కరెక్ట్గా ఉండాలి. అట్లా మీరందరూ కూడా మనకి ఋషిమునులు చిన్న చిన్న ఆచారాలు పెట్టారు. పొద్దున లేవగానే భూమాతకు నమస్కారం చేయాలి. ఎందుకు చేయాలి? చేస్తున్నారు చాలామంది. ఎందుకు చేస్తున్నారో మనకే తెలియదు. ఎట్లాగంటే మీరు బస్సులో పోతున్నారు లేదా రైల్లో పోతున్నారు, మీకు సీటు లేదు, మీరు నిలబడి ఉన్నారు, మీ కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి, సీటు దొరికితే బాగుండరా అని మనసులో ఆలోచన వస్తుంటుంది. ఎవరో మీ యొక్క ఇబ్బందిని చూసి, బాధను చూసి కొద్దిగా జరిగి కూర్చోండి అని సీట్ ఇస్తే మీరు ఏం చేస్తారనండి? పోతారా? ఏం చెప్తారు? ధన్యవాదాలు, థ్యాంక్స్ అని చెప్తారు. మరి మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తున్నది? ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచా? ఎవరు చెప్పారు? ఫ్యాక్టరీ నుంచి వస్తుంది. ఇట్లనే ఒక పిల్లవాడు అంటే పాలు ఎక్కడి నుంచి వస్తున్నారంటే డైరీ నుంచి వస్తాయండి పాలు. ఆవు కాదు ఇచ్చేది. భూమిలోంచి మనకు ఆహారం వస్తుంది. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం బంగ్లాలు ఎక్కడ కట్టుకున్నాం చూసారా? ఒక అరగంట సేపు మనకి సీట్ ఇస్తే ఆయనకి ఏం చెప్తున్నాం? థ్యాంక్స్ చెప్తున్నాం. మరి జీవితానికి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు రోటీ, కపడా, మకాన్ అన్ని ఇస్తున్నది కదా భూమి. ఆమె థ్యాంక్స్ చెప్పాలా వద్దా? ఇప్పుడు చూసారా? ఇంత ఉన్నది చిన్న విషయమే. అందుకని పొద్దున లేవగానే భూమాతకు నమస్కారం చేయాలి, థ్యాంక్స్ అంటే చిన్న చిన్న విషయాలే. ఇది మనం నేర్పాలి.
అమ్మా నాన్న దండం పెట్టాలి. ఏం చేస్తారు అమ్మా నాన్న దండం పెడితే? కొడతారా? ఏం చేస్తారు వాళ్ళు? ఆశీర్వాదం చేస్తే మన శక్తి పెరుగుతుంది. పొద్దున లేదు గుడ్ మార్నింగ్ మమ్మీ, గుడ్ మార్నింగ్ డాడీ అంటే వాళ్ళు ఏమంటారు? గుడ్ మార్నింగ్ అంటారు వాళ్ళు. ఆశీర్వాదం అంటారా? పెద్దవాళ్ళకి దండం పెడితే ఆశీర్వాదం అంటారు. మీరు గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అండి. మమ్మీ అంటే ఏం తెలుసా? ఓ తల్లి నీకే చెప్పేది, పిలిపించుకోకండి మిమ్మల్ని. మమ్మీ అంటే శవము, డెడ్ బాడీ. మీకు సమస్యలు ఎందుకంటే మీ పిల్లలు మిమ్మల్ని చచ్చిందని అంటారు గట్టిగా పొద్దున్న రాత్రి వరకు. డాడీ అంటే ఏం తెలుసా? గాడిది కంటే తక్కువ ప్రాణి అంటారు అని మీరే చెప్పించుకుంటారు పిల్లలు. అమ్మ నాన్న, దాని ద్వారా శక్తి వస్తుంది. ఇవే చిన్న చిన్న విషయాలు మనకి ఋషుములు చెప్పారు. దాన్ని మర్చిపోయాం మనం. ఇక పాశ్చాత్య సంస్కృతిలో ఏబిసిడి చదువుతుంది అని చదవండి, అది కాదని చెప్పకాని దీన్ని మర్చిపోవద్దు. వృత్తి పనులు ఎప్పుడు మర్చిపోవద్దు. ఎంత చదివినా సరే నువ్వు వృత్తి పని ఉంటుందో దాని కుల వృత్తుల్ని దాన్ని పెంచండి, వేరే వాళ్ళకి ప్రచారం చేయండి. దాంట్లో గొప్ప శక్తి ఉంటుంది, గౌరవం ఉంటుంది. అవి పోయినాయి గ్రామాల్లో. దాన్ని మనం నిలబెట్టినట్లయితే తిరిగి భారతదేశం ప్రపంచంలో నంబర్ 1 అవుతుంది. 3వ స్థానం వచ్చింది, నంబర్ 1 అవుతుంది గ్యారెంటీ. అట్లా మీరందరూ చేస్తారని మీ అందరికీ రాముల వారు, సీతమ్మ వారు, ఆంజనేయ స్వామి, లక్ష్మణ స్వామితో పాటు సమస్త దేవీ దేవతలు మీ అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వాణి విరామాన్ని ఇస్తాను. సర్వే జన సమస్త సన్మంగళాన్ని భవంతు. ఓం తత్సత్. ఇందాక చెప్పిన నామాలు అవి రోజు చేసుకోండి. 9 సార్లు, ఎక్కువ సార్లు వద్దు, ఎందుకంటే సీరియల్ చూడాలి కదా. రేపు సీరియల్లో కాణిపాకం, చక్రవాకం, మొగల రేపు పూతలేదు. కొత్తది కార్తీక రేపు ఉందా పోయిందా? వాళ్ళు చెప్పాలి కదా. వచ్చిందా? అమ్మో పోయేసింది. అది పోతే మనం పోయినట్టే, మన ప్రాణమే పోతుంది. సీరియల్ చూడదని చెప్పాను, దాని మంచిని తీసుకోండి. చెడుని వదిలిపెట్టాలి, మంచిని పెంచండి, చెడుని తుంచండి. ఇది వాళ్ళు రకరకాలుగా వాళ్ళు సినిమాలు చూస్తుంటారు. వాళ్ళు వయసాల్లో మీరు వేసుకోకండి, జడలు విరబోసుకోకండి. జడలు ఎంత కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. వెంట్రుకలు కూడా అంతే, కలిసి ఉంటే పెరుగుతాయి. ఆడవాళ్ళు జుట్టు ఎంత బాగా పెరిగితే మీ యొక్క భర్త అంత బాగా తిరుగుతాడు. గుర్తుపెట్టుకోండి. ఆడపిల్ల జుట్టు విరబోసుకుంటే దెయ్యం కూర్చుంటుంది, వాళ్ళు పిచ్చి పిచ్చి ఆళ్ళని వస్తాయి. బొట్టు పెట్టుకోండి, గాజులు వేసుకోండి. ఇవన్నీ కూడా విజ్ఞానంతో కూడినటువంటి, ఏవి కూడా మూఢనమ్మకాలు కావు. వాళ్ళని చూసి మనం మీరు సినిమాల్లో కానీ సీరియల్లో కానీ వాళ్ళు చూసి హీరోయిన్ లాగా తయారనుకోండి, వాళ్ళు ఇంటికి పోయి చూడండి ఎంత బాగుంటారు. ఆముదం పెట్టుకుంటారు నెత్తికి, నూనె పెట్టుకోవడం సిగ్గు మీకు. ఆముదం పెట్టుకొని మంచిగా ఉంటారు, రోజు యోగా చేస్తారు, అదే సన్నగా ఉంటారు. మీరేమో ఒక్కొక్కరు 70 mm తయారవుతున్నారు. వాళ్ళని చూసి మీరు పులి చూసి నక్కవాత పెట్టుకొని పని చేయకండి. మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నది. ఇప్పుడు యంత్రం పెడతాము, ఆ తర్వాత అందరికీ ప్రసాదం ఇస్తాను. నిశ్శబ్దంగా కూర్చోండి. మీరు ఎవరు కూడా మాట్లాడారంటే అక్కడ పని కాదు. నమ పార్వతీ రామచంద్ర భగవాన్ దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పాపమాన్యః పునంతు మా ప్రాజాపత్యం పవిత్రమో తతోధ్యామగం హిరణ్మయం తేన బ్రహ్మవిదో భయం భూతం బ్రహ్మ పునేమహే ఇంద్రస్సునేతే సహమా పునాతో సోమస్య వరుణస్య మేచ్య ఇమో రాజా ప్రముణ పునాతు మా జాతవేళ మూర్ఛయం జాపునాతు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం భర్తాసి త్వమేవ సర్వం కల్పితం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం కృతం వస్మి సత్యం వస్మి అవత్వం మాం అవవక్తారో అవశ్రోతారో అవధాతారో అవధాతారో అవానోచానమవశిష్యం
सर्वं जगदन्वैश्वरे सर्वं जगदन्वै प्रच्छेदे त्वं भूमिरापो नरो विलोभः त्वं चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः अवस्थात्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारस्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः योगिनो ध्यायन्ति नित्यं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्वरो गणादिं पूर्वमुच्चार्य वर्णादिं तदनन्तरम् अनुस्वारः परतरः अर्धेन्दुरसितं तारेण रुद्धम् एतत्तवमनुस्वरूपम् ककारः पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चान्त्यरूपम् बिन्दुरुत्तररूपम् नादसन्धानम् सन्निधा అక్కడి నుంచి చేతులు దండం పెట్టండి అక్కడి నుంచి అందరూ ఓం ఏకదంతం చతుర్హస్తం శ్రీహయశ్చమే యవాశ్చమే మాషాశ్చమే తిలాశ్చమే శ్చమే కల్వాశ్చమే గోధూమాశ్చమే నవశ్చమే శ్యామాశ్చమే నివారాశ్చమే ఓం ఓషధయ సంవదంతే సోమేన సహరాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణ సంరాజన్ పారయామసే ఓం నమో ప్రాణపతయే నమో గణపతయే నమః పతయే నమస్తే అస్తు లంబోదరాయ విఘ్నవిఘ్నవిఘ్నే శివసుదాయ వరదమూర్తయే నమః ఓం ప్రవందే ఓం నర్య ప్రజా మే గోపాయ అమృతత్వాయ జీవసే సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తమస్తు ఫలం మనోరథఫలం పుత్ర పౌత్ర ప్రవర్తనం యస్మాత్ తస్మాత్ శివం ఫలపుష్పాయాశ్చ పుష్పిణీ ఏకదేవ యజమానాయుస్తేజో దదామి విరాజన గజానన భగవాన్ కి సిద్ధి వినాయక భగవాన్ కి ఓం వసునీతే పునరస్పాది చక్షు పునః ప్రాణనిహనో దేహి భోగము యువక్తశ్చేమ సూర్యముచ్చరంతమనమతే హృదయాన స్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమాప ప్రాణానేవ యథాస్థానుపయతే సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తమస్తు ధ్రువందే ఓం తత్సంయోరాధురేమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం దియాతు భేషజం శన్నో అస్తద్విపదే శంజస్పదే ఓం శాంతి 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 ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యరిష్టదశాంగం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం భూతాన్నత్వశేషాః ఇదగణేనాతిరోహతి ఏతామానస్య మహిమా అతోజ్యాయానుష్ఠపురుషः పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యాం వృందే త్రిపాదోర్ధ్వై పురుషः పాదోస్యేహాత్మవాన్ పునః తథోరస్యమ్యత్రానో శాసనానశనే అభి తస్మాద్ విరాడజాయత విరాజో అధిపురుషः ప్రజాతోऽత్యరిక్షితः పశ్చాన్ భూమిమతో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞవతన్వత వదంతోస్యాసి రాజ్యం గ్రీష్మయుగ్మశ్రద్ధభిः సప్తాస్యాన్వయः త్రిసప్తమిదం దేవాయజ్ఞం అబద్ధం వదజం మధురం తం యజ్ఞం వదేశి భవక్షం పురుషం యాతమగ్రజా ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్
असुराश्चमे प्रियङ्गमश्चमे नवश्चमे श्यामाकाश्चमे श्रीवाराश्चमे ॐ सहिरत्नानि दाशुषे सुवादित्रिधरनामगः लम्भागं चित्रमीमहे ॐ ओषधयः सम्पदन्ते सोमे यस्मै करोति ब्राह्मणस्पुरुषाय जन्मायामहे शीशञ्चमे त्रपुश्चमे श्यामञ्चमे लोहञ्चमे हरिश्चवाश्चमे नीरश्चम ओषधयश्चमे शर्म यच्छतु ॐ ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवादिब्रवन्न अयं च ब्रह्मणस्पतिः ॐ ध्रुवं ते राजा तस्मै देवादिब्रवन्न अयं च ब्रह्मणस्पतिः ॐ दाशरथाय विद्महे सीतावल्लभाय तन्नो रामः प्रचोदयात् महादेव्यै च विद्महे रामभद्रे च धीमहि तन्नः सीता प्रचोदयात् ॐ ध्रुवं देवाय वरुणो ध्रुवं देवो पतिः ध्रुवं दैवस्याग्निश्चराक्तं नारयतां ध्रुवं जातां शिवानां च अमृते सत्ये प्रतिष्ठिताम् यन्त्रस्थापनमुहूर्तोऽस्तु ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं दैन्यश्चाग्निश्चराक्षं धारयत ध्रुवम् ॐ तदेव लग्नं श्रुतिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपतिं स्मरामि दाशरथाय विद्महे सीता वल्लभाय धीमहि रामः प्रचोदयात् महादेव्यै च विद्महे रामभद्रे च धीमहि तन्नः सीमहि तन्नो लक्ष्मणः प्रचोदयात् आञ्जनेयान् प्रचोदयात् हिरण्यपात्रं पूर्णं ददाति अनव्योसायते एकदा ब्रह्मणः भवति एकदैव जन्मायुक्ते ददाति तत्पालकनो देवोनो योगस्येव सूर्यमुच्चनन्दवनमते प्रयास्मस्ति अमृतमय प्राणः अमृतमापहराणानि सर्वं सुप्रतिष्ठितवस्तु कदम्बे सीता माता की लक्ष्मण भगवान की बजरंगबली वीर हनुमान की जय श्री राम 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 सीता वल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात् महादेव्यै च विद्महे धीमहि ब्रह्ममुनीमहे इंद्रस्वरेते सहमा पुनातो सोमस्तस्य वरुणस्तमेध्या जातवेदा मूर्तेज्जा पुनातो ओम ओषधयः सम्पदन्ते सोमेन सहराज्ञा यस्मै करोति ब्राह्मणस्तरुं राजन् कारयामसे ओम या जाता भोषधयो देवेभ्यः तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् ॐ ध्रुवन्ते राजावसमनुध्रुवं देव बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवादिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः गरुड भगवान की रामचंद्र भगवान की
या परिवीर्या बलामुष्टाया अमृते सत्ये प्रतिष्ठिता सुप्रतिष्ठिता वस्तु भोगै परिजेति भावं हेतिं परिपादमानः असक्तो विश्वामहिनानि विद्वान् संपरिपाद विश्वतः यागों गौर्यासिनी वार्यानागाया सरस्वते इंद्राणी मकुहूतये वरुणानी वस्तये शुभंगलेर्यं मधुरिमागं समेतमश्यता सौभाग्यमस्यैदत्वा याथास्तं विपरेतना मोषणयः सम्वदन्ते स्वमेन समाज्ञा यस्मै करोति ब्राह्मणस्तगन्वाजं पादयामि ओम व्रीहयस्तमे यमानास्तमे मासास्तमे किलास्तमे उद्गास्तमे कल्वास्तमे गोधूमास्तमे मुसलास्तमे प्रियंगवस्तमे नवस्तमे श्यामाकास्तमे नीलास्तमे ओम सहिरत्नाय आसुरे स्वाहा ओम भागवतश्रीमहे నీళ్ళ ఏమో మరి పదన అడుగు నీళ్ళు ఊరుతున్నాయి అలా ఊరుతలేవు ఇది పోసలేదు అయ్యా దీనికి పట్టంగా కింది దారినాయి క్యూర చేయంగా కింది దారినట్టున్నాయి ओम केतुं गृह्णन्न केतवे पेशो मर्यादे समुषद्भिर्जायथा पलाशपुष्पसङ्काशं तारकागहमस्तकौ रौद्रं रुद्रात्मकं घोरं तं केतुं प्रणमामो ध्रुवं देराय ध्रुवेण हविषा तस्मै देवाय ब्रुवन् अयञ्च ब्रह्मणस्परे या परिणीर्या पुष्पाया च पुष्पिणी ब्रह्मणि अमृतमयी प्राणा प्रजामे गोपाय अमृतवाय जीवसे जाता मे समानांच बजरंगबली वीर हनुमान की शंकराचार्य भगवान की श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय सुरे रामामुनातो सोमस्तस्यावरुणस्तमेत्य यमो राजा प्रोराविधुनातो जातवे नामोजेन्द्रामुनातो ओम महीत्या पृथिवी जगन्नमेक्षता कृतानावरेवरे ओम हिरिव भोगे प्रजयति बाहुं न्याय एवं परिपादमानः हस्तक्नो विश्वावयुनानि विद्वान् पुमान् पुमागं सं परिपाद विश्वतः यागोङ्गोर्यासिनी बालियाराकाया सरस्वती इंद्राणी मह्मूतये वरुणानीं तस्तये सुमंगलेर्यं मधुरिमागं समेत पश्यता सौभा అది ఇక్కడ పెట్టేద్దాం అంతే ఇక్కడ పెట్టేద్దాం తర్వాత అట్లా కట్టండి అక్కడ అట్లా కట్టండి అక్కడ
సౌభాగ్యమేతనా ఓమోషదయ సంవదంతే సోమేన సారాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణ సగం రాజన్ పారయామసి శ్రీరత్నాని పాశుషే సువాసవితాభగ ఓం ధ్రువంతే రాజమగ్లో చెప్పగ్లో ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువాం రాజా రామచంద్ర భగవాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ యా పరిణీర్యా బలా పుష్పాయా కవర్ మంచిగా ఇక్కడ ఓం రాజరథాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహే తన్నో రామ ప్రచోదయాత్ రాజా రామచంద్ర భగవాన్ కి సీతా మాతా కి లక్ష్మణ భగవాన్ కి బజరంగబలి వీర